Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈ రోజు చాలా మందిలో ఉండే అతి కామన్ సమస్య అంగస్తమన సమస్య. అసలు అది మీకు అంగస్తమన సమస్య ఉందా లేకపోతే మీ మైండ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాన్ని ఎట్లా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. చాలా మందిలో సడన్గా పెళ్ళి కాకముందు వాళ్ళకి అరే నాకు అంగస్తమన సమస్య ఉంది అనేది ఒక కామన్గా ఉండే భయం మాత్రమే. యంగ్స్టర్స్లో జనరలీ అంగస్తమన సమస్యలు చాలా రేర్గా ఉంటాయి. సో దీంట్లో భయపడాల్సిన అవసరం లేదు. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోతే మీకు అంగస్తమన సమస్య ఉన్నట్టు కానే కాదు. ఇది ఒక చాలామంది భయపడతారు, సార్ నిన్నటి వరకు చాలా పొద్దున్న లేవగానే అంగం గట్టిపడుతుండే, ఇప్పుడు గట్టిపడట్లేదు. అది వెరీ కామన్. ఇంకోటి సెకండ్ కామనెస్ట్ భయం ఏంటంటే, సార్ నేను చాలా హస్తప్రయోగం చేస్తుండే, దానివల్ల ఈ సమస్య నాకు వచ్చింది అనుకుంటున్నాను. హస్తప్రయోగం ప్రతి ఒక్క మగవాడు ఒకసారి ప్యూబర్టీ దాటిన తర్వాత చేసుకోవడం వెరీ కామన్. హస్తప్రయోగం చేసుకోవడం ఎటువంటి తప్పు లేదు, కానీ లిమిటెడ్గా చేసుకోవాలి. అంటే వారానికి 2 సార్లు చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అంతకంటే ఎక్కువ సార్లు చేస్తే మేక్ షూర్. అంటే ఇది ఎందుకు టైం లైన్ పెడుతున్నానంటే, హస్తప్రయోగం చేసుకునేటప్పుడు చాలామంది ఇదేదో స్లోగా కరెక్ట్ స్పర్మ్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆపుకొని మళ్ళీ చేసి మళ్ళీ అదొక ఎక్కువసేపు చేసినప్పుడు కూడా మీరు సెల్ఫ్ ఇంజూర్ చేసుకునే ప్రమాదం ఉంటుంది. సో ఎక్కువ టైం తీసుకోకుండా చాలా లిమిటెడ్ టైంలోనే చేసేసేయండి. ఇంకో కామనెస్ట్ ఫియర్ ఏంటంటే, హస్తప్రయోగం చేసినప్పుడు వీర్యం త్వరగా అయిపోతే దాన్ని వాళ్ళు శీఘ్రస్ఖలన సమస్య కింద చాలామంది అనుకుంటారు. ఇవన్నీ నార్మల్ సెక్స్ చేసేటప్పుడు మీకు రానే రావు. మీరు నార్మల్ సమయంలో సెక్స్ చేసేటప్పుడు అంగస్తమన జరుగుతుంది. ఎందుకంటే మీకు అక్కడ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ఉమెన్ టచ్ ఉంటుంది, ఉమెన్ ఫీల్ ఉంటుంది, కాబట్టి డెఫినెట్లీ అంగస్తమన సమస్య రాకపోవచ్చు. రెండోది స్ఖలన సమస్యలు. స్ఖలన సమస్య కామన్గా పెళ్ళైన కొన్ని రోజుల వరకు ఖచ్చితంగా శీఘ్రస్ఖలన సమస్యలు ప్రతి ఒక్క మగవాడికి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ అనుకోండి, లేకపోతే కొత్త పర్సన్తోని ఈ పర్సన్ని ఫ్రెష్గా నేకెడ్గా చూస్తున్నప్పుడు ఈ ఫీలింగ్స్ వల్ల కూడా ఇది త్వరగా అవ్వడానికి చాలా హై స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 3 monthsలోనే మందులు లేకుండా అదే ఈ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు. సో ఉమెన్ కూడా మీరు కూడా ఖచ్చితంగా ఇంత ఓవర్ యాంటిసిపేషన్లో ఉండకండి. చాలామంది చెప్పేది ఖచ్చితంగా రాంగ్. ఇదేదో 2 hours 3 hours సెక్స్ చేస్తారనేది అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. నార్మల్గా సెక్స్ టైం అకార్డింగ్ టు ద లిటరేచర్ మ్యాక్సిమం 3 minutes ఈజ్ నార్మల్. 3 minutes or 20 strokes ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. సో ఇంతకంటే ఎక్కువైతే అది అబ్సల్యూట్లీ నార్మల్, అంతకంటే తక్కువైనా కానీ ఈవెన్చువల్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫిమేల్స్ కాస్త మీరు ఓవర్గా యాంటిసిపేట్ చేయడము లేకపోతే ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. దాంట్లో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్యలు ఉన్నా వచ్చి నన్ను కలవండి, లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.